హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు డాగ్స్ ఫర్ సేల్ ఇన్ హైదరాబాద్ ఛానల్కి. మీరు చాలా మంది హస్కీ గురించి చెప్పండి అన్న, హస్కీ గురించి చెప్పండి అన్న అని అడుగుతున్నారు. మీకోసం అయితే హస్కీ గురించి ఇన్ఫర్మేషన్ మొత్తం గ్యాదర్ చేసి అయితే మీ ముందుకైతే తీసుకొని వచ్చిన ఇన్ఫర్మేషన్ మొత్తం చెప్తా. హస్కీ మొత్తం డీటెయిల్స్ చెప్తా. మీరు ఎవరైనా తీసుకుందామని ప్లాన్ చేస్తుంటే మాత్రం మీరు ఇన్ఫర్మేషన్ తెలుసుకున్నాక ఈ వీడియో మొత్తం చూసినాక తీసుకోండి. అప్పుడు మీరు తీసుకోవాలా వద్దా అనేది మీకు కూడా తెలుస్తుంది. దాని గురించి మెయింటెనెన్స్ ఎంత అవుతుంది, దాని ప్రైజెస్ ఏమున్నాయి, అసలు మార్కెట్లో ఎట్లుంటుంది డాగ్ అనేది మీకు మొత్తం చెప్తా. దాని గురించి ఇన్ఫర్మేషన్ అయితే తెలుసుకొని తీసేసుకోండి. సైబేరియన్ హస్కీ అంటారు వీటిని. ఇవి ఆరిజిన్ వచ్చేసి ఇవి ఎక్కడ పుట్టినాయి అంటే సైబేరియాలో పుట్టినాయి. ఇవి ఒక మీడియం సైజ్డ్ ఇంకా లార్జ్ సైజ్ డాగ్స్. ఇవి చాలా హైపర్ యాక్టివ్ ఉంటాయి, చాలా కన్నింగ్ ఉంటాయి. వుల్ఫ్ క్వాలిటీస్ ఏమేమి ఉంటాయో వీటికి కూడా అవే సిమిలర్ క్వాలిటీస్ ఉంటాయి. ఇవి వుల్ఫ్ ఇంకా డాగ్ కి మధ్యలో మేటింగ్ చేపిస్తే హస్కీ బ్రీడ్ అనేది వచ్చింది. ఇది ఫేమస్. ఇది చాలా ప్రొటెక్టివ్ ఉంటుంది, ఇంకా కన్నింగ్ ఉంటుంది, లాయల్ గా కూడా ఉంటుంది. కానీ ఆ, వేరే బ్రీడ్స్ తో పోలిస్తే ఇది కంప్లీట్లీ డిఫరెంట్ డాగ్. ఇది చాలా క్వాలిటీస్ అయితే దీంట్లో అయితే ఉంటాయి హస్కీలో. ఎవరైతే తీసుకుందాం అనుకుంటున్నారో మంచిగా తీసేసుకోవచ్చు. వీటి మెయింటెనెన్స్ కూడా కొంచెం ఎక్కువనే ఉంటుంది. కాబట్టి వీటి గురించి అయితే ఇన్ఫర్మేషన్ ఇద్దామనే కదా వీడియో వచ్చింది. యావరేజ్ హైట్ వచ్చేసి దీని గురించి అయితే చాలా ఇన్ఫర్మేషన్ అయితే తీసుకున్నా. దీని యావరేజ్ హైట్ వచ్చేసి అయితే మేల్ వచ్చేసి 54 నుంచి 60 సెంటీమీటర్స్ వరకు అయితే ఉంటుంది. ఫీమేల్ వచ్చేసి అయితే 50 నుంచి 56 సెంటీమీటర్స్ వరకు అయితే ఉంటుంది. యావరేజ్ హైట్ ఇది. యావరేజ్ వెయిట్ వచ్చేసి అయితే మేల్ అయితే 20 నుంచి 27 కేజెస్ వరకు ఉంటుంది. 20 నుంచి 27. ఫీమేల్ అయితే 16 నుంచి 23 కేజెస్ వరకే ఉంటుంది. అవి చూడ్డానికి హెవీ ఉంటాయి, కానీ దాని హెయిరే హెవీ అనిపిస్తుంది. కానీ చాలా లెస్ వెయిట్ ఉంటాయి ఇవి. ఇవి మన హిమాలయ కూల్ ప్రదేశాలలో ఉంటాయి ఇవి. కాబట్టి వెయిట్ చాలా తక్కువ ఉంటాయి. ఇవి ఇంకా చాలా హై ఎనర్జీ డాగ్స్. చాలా హంటింగ్ అయితే చాలా చేస్తూ ఉంటాయి. బయట ఉంటే మాత్రం, ఇంట్లో పెట్టుకుంటే ఏం కాదు. చాలా ఎనర్జీ అయితే వీటికి ఉంటుంది. ఇంకా వీటికి వాకింగ్ కూడా డైలీ చేపియాలి. దానికి మంచిది, మీకు కూడా మంచిదే. ఇంకా దీని లైఫ్ స్పాన్ వచ్చేసి అయితే 12 నుంచి 15 ఇయర్స్ వరకు ఉంటుంది. చాలా అంటే చాలా ఎక్కువ. మంచిగా ఉంటుంది. ఇంకా మంచి మెయింటెనెన్స్ చేస్తే 20 ఇయర్స్ వరకు కూడా బతుకుతుంది. 12 నుంచి 15 ఇయర్స్ వరకు అయితే దీని లైఫ్ స్పాన్. దీనికి ఇంకా లీడర్షిప్ క్వాలిటీస్ అయితే ఉంటాయి. నేనే లీడర్ని, నా కిందనే అందరూ అన్న క్వాలిటీ అయితే దీనికి ఉంటుంది. దాని మైండ్ సెట్ డిఫరెంట్ ఉంటుంది. చెప్పిన కదా మీకు. లైక్ వూల్ఫ్ లాగానే క్వాలిటీ మొత్తం అందరిని మెయింటైన్ చేయాలి, అందరు నా కిందనే ఉండాలనే క్వాలిటీ అయితే దానికి ఉంటుంది. ఇంకా సమ్మర్లో అయితే దీనికి చాలా మెయింటెనెన్స్ ఉంటుంది. కూలర్ అయినా ఏసీ అయినా మినిమం ఉండాలి దానికి ఎప్పుడైనా. లేకపోతే చాలా కష్టమవుతుంది. ఇప్పుడు జర్మన్ షెపర్డ్ లాంగ్ కోట్ని ఎట్లా మెయింటైన్ చేస్తున్నామో కూలర్ ఏసీ పెట్టి, దీన్ని కూడా అట్లనే సేమ్ ప్రొసీజర్లో మెయింటెనెన్స్ చేయాలి. ఎక్కువ ఏం మెయింటెనెన్స్ చేయని అవసరం లేదు. జర్మన్ షెపర్డ్ లాంగ్ కోట్ని ఎట్లా చేస్తామో దీన్ని కూడా సేమ్ ప్రొసీజర్ ఫాలో అవ్వాలి. ఏసీ కూలర్ అయితే మినిమం ఉండాలి దీనికి. ఇంకా వాకింగ్ ఎక్సర్సైజ్ అయితే ఉండాలి. అప్పుడే ఇది అయితే హెల్తీగా ఉంటుంది. ఇంకా ఎక్కువ లైఫ్ స్పాన్ వరకు బతకగలుగుతుంది. లేకపోతే ఇంట్లోనే అట్లనే కట్టేసి ఉంది అనుకో, దానికి కూడా అగ్రెసివ్ అయిపోయి ఫుల్ అసలుకి డిప్రెషన్లోకి వెళ్ళిపోతుంది. మీరు అది చూసుకోండి ఫస్ట్. బ్లూ ఐస్ నార్మల్గా ఎక్కువ ఫేమస్, ఎక్స్పెన్సివ్. ఎందుకంటే చాలా రేర్గా పుడుతుంటాయి బ్లూ ఐస్. చాలా వాటికి ఒక ఆడ్ ఐ వస్తుంది, ఒకటి బ్లూ ఐ వస్తుంది, లేకపోతే బ్లాక్ ఐస్ వస్తాయి. బ్లూ ఐస్ అనేవి చాలా రేర్. ఒక 9 పప్పీస్ 8 పప్పీస్ పుట్టిన దగ్గర 1 or 2 బ్లూ ఐస్ ఉంటాయి. అందుకని దానికి డిమాండ్ ఎక్కువ ఉంటుంది బ్లూ ఐస్కి. బ్లూ ఐస్ అయితే చాలా ఎక్స్పెన్సివ్ ఉంటుంది. మీకు తెలుసు కదా, మీకు చెప్పిన కదా. దాని యావరేజ్ ప్రైస్ వచ్చేసి అయితే బ్లూ ఐస్ కాదు, నార్మల్ ఐస్ది ఇంకా ఆడ్ ఐస్ది నార్మల్ ప్రైస్ వచ్చేసి అయితే మేల్ వచ్చేసి 30,000 నుంచి 40,000, ఫీమేల్ వచ్చేసి 25,000 నుంచి 30,000. మీరు తీసుకునే దగ్గర బట్టి ఆధారపడి ఉంటుంది, క్వాలిటీ బట్టి ఆధారపడి ఉంటుంది, సిటీ బట్టి కూడా ఆధారపడి ఉంటుంది. మీరు వేరే వేరే సిటీ అయితే వేరే వేరే ప్రైజెస్ ఉంటాయి. ఇంకా మీకు బ్లూ ఐస్ అయితే ఎక్కువ ఎక్స్పెన్సివ్ ఉంటుంది అని చెప్పిన కదా. మేల్ వచ్చేసి అయితే 40,000 నుంచి 60,000 వరకు ఉంటుంది. ఇంకా ఫీమేల్ అయితే 60,000 నుంచి 60,000 వరకు ఉంటుంది. అది కూడా 40,000 నుంచి. బ్లూ ఐస్ చాలా రేర్ అని చెప్పిన. మేల్ ఫీమేల్ ఒకటే రేట్ ఉంటాయి. ఇంకా మీకు ప్యూర్ వైట్
ప్యూర్ వైట్‌లో బ్లూ ఐస్ డాగ్ అనేది చాలా అంటే చాలా ఎక్స్‌పెన్సివ్ ఉంటది. 60,000 నుంచి 80,000 వరకు గూడా ఉంటది దాని ప్రైస్. చాలా ఎక్స్‌పెన్సివ్ ఉంటది. ప్యూర్ వైట్ ఉన్న హస్కీ విత్ బ్లూ ఐస్ 60,000 నుంచి 80,000 వరకు ఉంటది. చూసుకోవచ్చు ఇప్పుడు ప్రైజెస్ అనేవి చాలా ఇప్పుడు మార్కెట్‌లో నడుస్తున్న ప్రైజెస్ అయితే మీకు చెప్పినాను. మీరు ఎవరైనా ఇష్టం ఉంటే మాత్రం తీసుకోవచ్చు. మన దగ్గర గూడా పప్పీస్ అయితే అన్ని బ్రీడ్స్ దొరుకుతున్నాయి. హస్కీ దొరుకుతున్నాయి. ప్రతి ఒక్క బ్రీడ్ అయితే దొరుకుతది మన దగ్గర. విత్ హోల్‌సేల్ ప్రైజెస్ ఇంకా రీజనబుల్ ప్రైజెస్. క్వాలిటీ అయితే చాలా మంచిగుంటది. మీరు ఒక్కసారి నెంబర్ పెడుతున్నా గదా! తీసుకుందామని ప్లాన్ చేసేవాళ్ళు ఒక్కసారి వాట్సాప్ చేయండి. టైమ్ పాస్ మాత్రం చేయకండి. మీకు వాట్సాప్ చేసినట్టయితే ఏ బ్రీడ్ కావాలో ఆ బ్రీడ్ పిక్స్ పంపిస్తాను. ఇప్పుడు ఏ బ్రీడ్ అయితే అవైలబుల్ ఉందో మీరు ఇష్టం ఉంది చూసి తీసుకోవచ్చు. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. డూ సబ్స్క్రైబ్. ఇట్లాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకే చాలా హెల్ప్‌ఫుల్ అయితది. అండ్ థ్యాంక్ యూ.